దేవుని వాక్యం నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము అందరం కలిసి చదువుకుందామండి. బిగ్గరగా మరియు ప్రార్థనా పూర్వకంగా 2వ అధ్యాయము 12వ వచనము కలిసి చదువుకుందాం. దట్ ye would walk worthy of God who hath called you unto his kingdom and glory. మరొకసారి చదువుకుందాం బిగ్గరగా. That ye would walk worthy of God who hath called you unto his kingdom and glory. ఇంకొక వచనం కూడా చదువుకుందాం. ఇదే 2వ అధ్యాయము 19-20 వచనాలు. 2nd chapter verses 19 and 20. Let us read together. కలిసి చదువుకుందాం. 19వ వచనము 20వ వచనము. For what is our hope or joy or crown of rejoicing? Are not even ye in the presence of our Lord Jesus Christ at his coming? For ye are our glory and joy. చదవబడిన వాక్యము ప్రభు మన కొరకు దీవించి, ఈ వాక్యం ద్వారా మనము ప్రభు మనల్ని పిలిచినటువంటి పిలుపు యొక్క ప్రాముఖ్యతను గ్రహించిన వారమై దాని గురించినటువంటి సత్యములను మనం గ్రహించినట్లు ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, యేసుక్రీస్తు మా ప్రభు నామములో మీ పాద సన్నిధానంలోనికి రావడానికి మీరు ఇచ్చిన యాదికత కొరకు స్తోత్రాలు. ప్రభా, యేసుక్రీస్తు వారి అమూల్యమైన పరిశుద్ధమైన నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందికి నన్ను నేను తీసుకుని వస్తుంటున్నాను. నన్ను కడగండి, పవిత్రపరచండి, శుద్ధీకరించండి. మీ పరిచారకులు ఎదుట, మీ బిడ్డల ఎదుట నిలబడడానికి అర్హుని కాదు, అనుభవం లేని వాడిని, అయోగ్యుని అని ఒప్పుకుంటూ ప్రభా మీ కృప మీద ఆధారపడుతూ మీ సహాయాన్ని ప్రభా పైనుండి ప్రభా మీరే నాకు అందించమని ఈ సమయంలో సిల్వ చాటున మరుగుపరుచుకొని మా ప్రభా మీరే తను నాతో మాతో ప్రభా మీరు మాట్లాడమని, ప్రభా మేము ఎటువంటి దేవుణ్ణి సేవిస్తున్నామో, మా దేవుడు మా నుండి ఎటువంటి సేవను కోరుతూ ఉంటున్నాడో ప్రభా మేము గుర్తించడానికి ప్రభా మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మీరు మమ్మల్ని కృప ద్వారానే రక్షించి ఉంటున్నారు, కృప ద్వారానే మమ్మల్ని మీ పని కొరకే పిలిచి ఉంటున్నారు. అందులో మేము గర్వించడానికి ప్రభా మేము అతిశయపడడానికి ఏమీ లేదు. ఇది సంపూర్ణంగా మీ కృప కార్యమని ఒప్పుకుంటున్నాం కనుక ఈ సమయంలో మరొకసారి మీ కృప మీద ఆధారపడుతూ నన్ను మమ్మల్ని దర్శించమని, మా సమయంలో దీవెనకరంగా చేసి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి, ఆమేన్. తెస్సలోనిక సంఘానికి పౌలు రాసినటువంటి పత్రిక ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో రాయబడినటువంటి పత్రిక. మనము గమనించినట్లయితే తెస్సలోనిక సంఘము ఎలాగో ఆరంభమైంది అన్నటువంటి విషయం గమనిస్తే మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే, ఎంతో గొప్ప శ్రమల్లో, ఎంతో గొప్ప పర్సిక్యూషన్స్, ట్రిబులేషన్స్, తర్వాత ఎన్నో ఇబ్బందుల్లో, వ్యతిరేకతలో ఈ యొక్క సంఘం ఏర్పడింది. ఈ సంఘమును పౌలు ఎంతో ప్రేమించాడు. తెస్సలోనిక సంఘమును పౌలు ఎంతో ప్రేమించాడు. అందుకొరకు ఈ పత్రికలో మనం గమనించి చూస్తే, ఈ మొదటి పత్రిక మరి ప్రత్యేకంగా అనేక పర్యాయములు ఈ మాట అంటూ ఉంటాడు. ఐ వాంట్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఫర్ యూ. చూడండి, 2వ వచనం నేను చదువుతాను. వి గివ్ థ్యాంక్స్ టు గాడ్ ఆల్వేస్ ఫర్ యూ. తర్వాత ఇంకా మనము అట్లా చదువుకుంటూ పోతే 3వ అధ్యాయంలో కూడా చాలాసార్లు పౌలు ఈ మాట రాస్తాడు. వి వాంట్ టు థ్యాంక్ గాడ్. దేవుని మిమ్మల్ని గురించి మేము దేవునికి వందనాలు చెల్లించాలి, మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. వి వాంట్ టు గివ్ అన్సీజింగ్ థ్యాంక్స్ టు గాడ్ బికాస్ ఆఫ్ యూ అని పౌలు ఈ సంఘం గురించి రాస్తా ఉన్నాడు. ఎందుకని ఈ సంఘము అది
చాలా ఇట్స్ ఎ మోడల్ చర్చ్, మాదిరికరమైనటువంటి సంఘం, మాదిరికరమైన సంఘం. అంతేకాకుండా ఈ సంఘంలో పౌలు ప్రయాసపడ్డాడు. కానీ ఎన్ని రోజులు ప్రయాసపడ్డాడు చూడండి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం, యాక్ట్స్ 18th చాప్టర్. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 17వ అధ్యాయం అండి. 17వ అధ్యాయం నేను మొదటి 2 వచనాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. నౌ వెన్ దే హ్యాడ్ పాస్ త్రూ Amphipolis and Apollonia, they came to Thessalonica, where was a synagogue of the Jews. అక్కడ ఏం జరిగింది? And Paul, as his manner was, went in unto them, and 3 Sabbath days reasoned with them out of the scriptures. 3 సబ్బాతు దినములు అంటే చెప్పుకోవాలంటే 3 వారాలు అక్కడ ప్రయాసపడ్డాడు. కేవలం 3 వారాలే. 3 వారాలు ప్రయాసపడినప్పుడు అక్కడ ఒక చిన్న సంఘం ఏర్పడింది. కొందరు విశ్వాసులు, కొందరు ప్రభునందు విశ్వాసం ఇచ్చారు. 4వ వచనంలో చూస్తే సమ్ ఆఫ్ దెమ్ బిలీవ్డ్ అన్నది. సమ్ ఆఫ్ దెమ్ బిలీవ్డ్. ఆ యొక్క సమాజ మందిరంలో, ఆ పట్టణంలో కొందరు యూదులు, కొందరు అన్యులు ప్రభుని నమ్మారు. నమ్మిన తర్వాత అక్కడ మతనిష్ట కలిగినటువంటి యూదులు ప్రేరేపించబడి వారు పౌలుకు విరోధంగా వారు లేచినప్పుడు భయంకరమైనటువంటి అప్రోర్ అక్కడ మనం చూస్తాం. అక్కడ దేర్ వాజ్ ఎ గ్రేట్ అప్రోర్, పెద్ద అల్లజడి ఆ పట్టణంలో కలిగింది. ఎంతగా అంటే వాళ్ళందరూ తీర్మానం చేసుకున్నారు ఈ పౌలును ఆయన చంపాలి అని. అప్పుడు ఏం జరిగింది చూడండి, అక్కడ ఏం జరిగిందో ఒక మాట చదువుదాం. 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. And the brethren immediately sent away Paul and Silas by night unto Berea, who coming thither went into the synagogue of the Jews. గమనించండి, రాత్రే ఎంత భయంకరమైనటువంటి శ్రమ అక్కడ పరిస్థితి ఏర్పడిందంటే రాత్రి పంపించాల్సి వచ్చింది. అంటే ఈ సంఘం ఏర్పడింది, ఈ సంఘానికి ఒక ఫేర్వెల్ కానీ లేకపోతే ఒక మంచిగా సరి అయినటువంటి పద్ధతిలో ఈ సంఘం నుండి వెళ్ళిపోవడానికి పౌలుకు తరుణం దొరకలేదు. పౌలు అనుకుంటున్నాడు మిడ్వే మధ్యలోనే అర్ధంతంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సంఘం మంచిగా స్థాపించబడ్డది, సంఘం ఎదుగుతూ ఉంది, ఆత్మలు బలపరచబడతా ఉన్నాయి, తర్వాత నూతన ఆత్మలు చేర్చబడతా ఉన్నాయి. కానీ పరిచర్య మధ్యలోనే పౌలు అక్కడి నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అటువంటి సమయంలో వీరిని బలపరచడానికి కొరకై, వీరిని స్థిరపరచడానికి కొరకై పౌలు ఈ పత్రిక రాశాడు. ఈ పత్రిక రాశాడు. ఈ పత్రికలో మనం గమనించినట్లయితే కొన్ని రోజులే ఈ సంఘము స్థాపించబడ్డది, ఎక్కువ రోజులు కాలేదు. కానీ ఈ సంఘములో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం గమనించవచ్చు. 3 ప్రాముఖ్యమైన విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే చూడండి, తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయంలో దీస్ పీపుల్ వేర్ ఎలెక్ట్ పీపుల్, వారు ఏర్పరచబడినటువంటి ప్రజలు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం. చూడండి, ఎలెక్ట్ అకార్డింగ్ టు ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అనేటటువంటి మాటను మనం చూస్తాం. దే వర్ ఎలెక్ట్ పీపుల్. మొట్టమొదటిగా వారు దేవుని ద్వారాగా ఏర్పరచబడినటువంటి ప్రజలు అయింటున్నారు ఫస్ట్. రెండోదిగా మనం చూసినట్లయితే దే వర్ ఎగ్జాంపులరీ పీపుల్. 7వ వచనంలో చూస్తాం, మొదటి అధ్యాయం 7వ వచనంలో దే వర్ నాట్ ఓన్లీ ఎలెక్ట్ పీపుల్, దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వారు మాత్రమే కాదు, కానీ వారు దేవుని కొరకై ఒక ఆదర్శప్రాయమైనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. దే వర్ ఎగ్జాంపులరీ పీపుల్. ఎగ్జాంపులరీ. సో అక్కడ ఏం రాయబడింది? సో దట్ యు వేర్ ఎగ్జాంపుల్స్ టు ఆల్ దట్ బిలీవ్ ఇన్ మాసిడోనియా అండ్ అకయా. గమనించండి, ఒక పట్టణంలో ఉన్నవారు ఒక ప్రాంతం అంతటికీ వారు మాదిరిగా ఉంటున్నారు. వీరు పెద్ద విశ్వాసులు కారు, లేకపోతే చాలా కాలమై సీనియర్ విశ్వాసులు కారు. కానీ వీరిలో ఉన్నటువంటి ఒక మంచి విషయం, పౌలు గమనించినటువంటి విషయం ఏంటంటే దే వర్ ఎగ్జాంపులరీ. అంతేకాదు, మూడవదిగా చూసినట్లయితే దే వర్ ఎంతూజియాస్టిక్ బిలీవర్స్. ఎలెక్ట్ పీపుల్, తర్వాత ఎగ్జాంపులరీ పీపుల్, తర్వాత మూడవది ఎంతూజియాస్టిక్. చూడండి 8వ వచనంలో ఏం జరిగింది? వీరిని బట్టి ఫర్ ఫ్రమ్ యూ సౌండెడ్ అవుట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ నాట్ ఓన్లీ ఇన్ మాసిడోనియా అండ్ అకయా బట్ ఆల్సో ఇన్ ఎవ్రీ ప్లేస్. ప్రతి స్థలములో సువార్త ప్రకటించడానికి వీరు కారకులై ఉంటున్నారు. వీరి ద్వారాగా సువార్త అనేక స్థలాల్లో వెదజల్లబడతా ఉంది. ఇటువంటి సంఘము కొన్ని రోజుల్లోనే ఏర్పడింది. దానిని బట్టి, ఈ కారణాన్ని బట్టి పౌలు దేవుణ్ణి వీరిని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాడు. అంతేకాదు, ఇది మూడవది ఎంతూజియాస్టిక్ పీపుల్. నాలుగవదిగా మనం చూసినట్లయితే దే వేర్ ఎక్స్పెక్టెంట్ పీపుల్. ఎదురు చూచేటటువంటి వారు. దేని కొరకు ఎదురు చూస్తున్నారు? చూడండి 10వ వచనంలో మనం చూసినట్లయితే అండ్ టు వెయిట్ ఫర్ హిస్ కమింగ్ ఫర్ హిస్ సన్ ఫ్రమ్ హెవెన్
అంటే యేసు క్రీస్తు వారి యొక్క రాకడ కొరకై వారు ఎదురు చూస్తున్నారు. ప్రభు ఎప్పుడు వస్తాడా అని కనిపెడుతూ ఉంటున్నారు. దాని విషయమే వీరికి అవగాహన లేదు. వాళ్ళు అనుకుంటున్నారు ప్రభు త్వరగా వచ్చేస్తుండొచ్చు, ఇంకా వెంటనే వచ్చేస్తాడు అని అనుకొని వాళ్ళు చాలామంది ఏం చేశారంటే, వీరి యొక్క విశ్వాసము ఎంత చైల్డ్ లైక్ విశ్వాసం, ఒక చిన్న పిల్లల వంటి విశ్వాసం. పౌలు ఉన్న కొన్ని రోజుల్లో వాళ్ళకు నేర్పించినటువంటి సత్యం ఏంటంటే, ప్రభు త్వరగా వస్తున్నాడు, మనమందరం ఎత్తబడతాం, మనం ప్రభుతో ఉంటాం, ప్రభును మనం కలుసుకుంటాం, ప్రభు సన్నిధిలో మనం ఉంటాం అన్నటువంటి సంగతి చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని లిటరల్గా తీసుకున్నారు. ఏం చేశారంటే, వాళ్ళు ఇంకా పనులన్నీ మానుకున్నారు. పనులన్నీ మానుకొని ఇంకా ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగింది? 2000 సంవత్సరాల క్రితం జరిగింది. మళ్ళీ పౌలు వాళ్ళని ఉద్దేశించి, నేను మీకు చెప్పిన సత్యం ఏంటంటే, ప్రభు త్వరగా వస్తున్నాడు, కానీ ఆయన రాకడ కొరకైనటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి. మొదట భ్రష్టత్వం సంభవించాలి, తర్వాత నాశన పాత్రుడైనటువంటి ఆ పాప పురుషుడు ప్రత్యక్షపరచబడాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఇదంతా జరుగుతుంది. కాబట్టి మీరు అన్నిటినీ మానుకోవద్దు, ఈ సూచనలు నెరవేర్చబడాలి అని వీళ్ళలో ఉన్నటువంటి ఒక రాంగ్ తప్పు సంగతిని పౌలు సరిచేశాడు. సరిచేస్తూ పౌలు వారి విషయమై ఎంతో రోషం కలిగి ఉంటున్నాడు. అలాగూ పౌలు వీరికి పరిచారకుడిగా ఉండినాడు. వీరి విషయమే అందుకొరకే వీరిని ఏమంటున్నాడు పౌలు? అందుకు మనం చదువుకున్నటువంటి వచనము 2వ అధ్యాయం చివరి వచనంలో ఏంటంటే, యు ఆర్ అవర్ గ్లోరీ అండ్ జాయ్. మీరే చదువుతారన్నమాట 20వ వచనం 2వ అధ్యాయం. మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు, మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ప్రియమైన వారలారా, ఇటువంటి సంఘములో పౌలు ఎటువంటి పరిచర్య చేశాడు అన్నది మనం గమనిద్దాం. కొన్ని విషయాలు 2వ అధ్యాయం అంతా కూడా, 2వ అధ్యాయంలో నా బైబిల్లో ఏముందంటే టైటిల్ ద మోడల్ సర్వెంట్, మాదిరికరమైనటువంటి పరిచారకుడు. మాదిరికరమైనటువంటి పరిచారకుడు అనేటువంటి టైటిల్ ఇచ్చాడు ఈ పోర్షన్కి. పౌలు ఈ సంఘంలో ఎట్లా పరిచర్య చేశాడు, వీరి విషయమై పౌలు ఒక పాస్టర్గా ఉన్నాడా, ఒక సేవకుడుగా, ఒక కాపరిగా ఉన్నాడా, ఇంకా ఏ రీతిగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము గమనించడానికి ప్రయత్నిద్దాం. చూడండి, మొట్టమొదటిగా పౌలు వారి విషయమై ఎట్లున్నాడు 7వ వచనంలో నేను చదువుతాను, దయచేసి గమనించండి. తెలుగులో బాగుంది, ఇంగ్లీష్లో కంటే కూడా. 7వ వచనం, ఫర్ వి వేర్ జెంటిల్ అమాంగ్ యూ ఈవెన్ యాజ్ ఎ నర్స్ చెరిషత్ హర్ చిల్డ్రన్. తెలుగులో అయితే చాలా బాగుంది, చదువుతారా? అయితే స్తన్యమిచ్చు తల్లి వలె, మళ్ళీ చదవండి, తల్లి తన సొంత బిడ్డలను గమనించండి. ఒక స్తన్యం ఇచ్చే అంటే అర్థం ఏంటంటే పాలిచ్చే తల్లి. స్తన్యము అంటే పాలిచ్చేటటువంటి తల్లి ఏ రీతిగా తన బిడ్డలను జాగ్రత్త వహిస్తుందో, తన బిడ్డలను పోషిస్తుందో, తన బిడ్డల యొక్క ఆరోగ్యం కొరకే, వారి క్షేమం కొరకే ప్రయాసపడుతుందో, నేను మీ విషయమై అలాగూ ప్రయాసపడ్డా. లిటరల్గా తెస్సలోనిక సంఘం విషయమై పౌలు వ్యవహరించినటువంటి విధానం ఏంటంటే, పాలిచ్చేటటువంటి తల్లి. పౌలుకు పెళ్ళైందా కాలేదా అనేది అది పెద్ద అంశము, కానీ పౌలుకు సంతానం లేదు. కానీ పదే అనేకులను నా కుమారుడు అన్నాడు. కానీ పౌలుకు సొంతగా కన్నటువంటి కుమారులు ఉన్నారో లేదని చాలా మంది అంటారు. కానీ ఇక్కడ ఆయనకున్నటువంటి అనుభవం ఏంటంటే, ఒక సంఘాన్ని పాలిచ్చి పెంచాడు, వారి విషయమై ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఎందుకంటే వీరు పసిపిల్లలు, మనకు తెలుసు. వీరు రక్షణ పొంది ఈ సంఘం ఏర్పడి కొన్ని రోజులు మాత్రమైంది. గమనించండి, ఒక చిన్న బిడ్డ ఇంట్లో పుట్టాడు అంటే ఆ ఇల్లు ఎట్లుంటుంది? చైల్డ్ విల్ బి ద సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ ఆఫ్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఎక్కడైనా చాలా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా ఎవ్రీథింగ్ విల్ బి సెంటర్డ్ అరౌండ్ దెమ్. వాళ్ళు తల్లిదండ్రులు మాట్లాడే మాటలు కానీ, ఆ ఇంట్లో వేరే వ్యక్తులు మాట్లాడేవాళ్ళు, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు అందరూ ఆ బిడ్డను కేంద్రం చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. గట్టి మాట్లాడద్దు, బిడ్డ పడుకున్నాడు. ఇట్లా ఈ రీతిగా ద చైల్డ్ విల్ బి ద సెంటర్. పౌలు జీవితంలో తెస్సలోనిక సంఘము కేంద్రం. దే వర్ ద సెంటర్ ఆఫ్ హిస్ హోల్ లైఫ్. వారిని కేంద్రంగా పెట్టుకొని వారి విషయమై ప్రయాసపడుతూ వచ్చాడు. ఇది మొట్టమొదటిది. హీ వాజ్ యాజ్ ఏ మదర్ గివింగ్ మిల్క్ టు ద చిల్డ్రన్, మొదటిది. రెండవది చూడండి 9వ వచనం నేను చదువుతాను.
తెలుగులో ఎవరు తర్వాత చదవండి. ఫర్ యూ రిమెంబర్ బ్రదరన్ అవర్ లేబర్ అండ్ ట్రబెల్ ఫర్ లేబరింగ్ నైట్ అండ్ డే బికాస్ వీ వుడ్ నాట్ బి చార్జబుల్ అంటు ఎనీ ఆఫ్ యూ వీ ప్రీచ్డ్ అంటు యూ ద గాస్పుల్ ఆఫ్ గాడ్. 9వ వచనం చదువుతారా? సహోదరులారా, మా ప్రయాసము మా కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు దేవుని సువార్తను ప్రకటించి. ప్రేమలారా, ఇది ఏంటి? వాట్ డస్ దిస్ సిగ్నిఫై? ఇది ఏం సూచిస్తుంది? రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు అంటే ఒక తల్లి ఒక బిడ్డ విషయమై ఎలాగైతే రాత్రింబగళ్ళు ప్రయాసపడుతుందో, అసలు తల్లి ఎప్పుడు పడుకుంటుంది, ఎప్పుడు లేస్తుందో, కొత్తగా జన్మించినటువంటి శిశువుల యొక్క తల్లులు ఎప్పుడు పండుకుంటారో ఎప్పుడు లేస్తారో ఎవరికి తెలియదు. అట్లా కాన్స్టెంట్ విజిల్ వారు కలిగి ఉంటారు. అదే రీతిగా పౌలు కూడా ఈ తెస్సలోనిక సంఘస్థుల విషయమై కాన్స్టెంట్ విజిల్ కలిగిన వాడై, డెలిజెంట్ కేర్ కలిగిన వాడై వారి విషయమై వివరిస్తూ వచ్చాడు. అంతేకాదు ఇంకేం చేశాడంట? రాత్రింబగళ్ళు ప్రయాసపడ్డాడు. రాత్రింబగళ్ళు ఇక్కడ అంటాడు, రిమెంబర్ బ్రదరన్ అవర్ లేబర్ అండ్ ట్రావెల్. తెలుగులో మా ప్రయాసము కష్టం. చూడండి, సేవ అనగానే చాలాసార్లు సేవలో ఉన్నటువంటి ప్రివిలేజెస్ కొరకు మనము చూస్తాం, కానీ ఇక్కడ సేవలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇన్సెపరబుల్ పార్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఈజ్ ప్రయాసము కష్టము. ప్రయాసము కష్టం. ఇక్కడ పౌలు కష్టపడ్డాడు. ఏం కష్టపడ్డాడు? రాత్రింబగలు కష్టపడ్డాడు అనే దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ కింద ఉన్నటువంటి వచనము, ఆ వచనము మొత్తం చదివితే మనకేం అర్థమవుతుందంటే, పౌలు దినమంతా ఆయన సువార్త ప్రకటించాడు, రాత్రంతా డేరాలు చేస్తూ పనిచేశాడు. మళ్ళీ చెప్తున్నాను, త్రూఅవుట్ ద డే హీ ప్రీచ్ ద గాస్పెల్, త్రూఅవుట్ ద నైట్ హీ వాజ్ వర్కింగ్ అండ్ మేకింగ్ టెంట్స్ సో దట్ హీ విల్ నాట్ బి చార్జబుల్ టు ఎనీ. ఎవరి మీద నేను భారంగా ఉండాలి, ఎవరి మీదనో నేను నా అవసరతలు నా అక్కర్ల కొరకే నేను వేరేళ్ళ మీద భారంగా ఉండాలి, వారి ద్వారా నా అక్కర్లు తీర్చబడాలి అన్నది పౌలు యొక్క ఆశ కాదు. సో హీ వాజ్ వర్కింగ్ డే అండ్ నైట్, రాత్రింబగళ్ళు ప్రయాసపడుతూ ఉంటున్నాడు. అలాగూ ఈ సంఘం విషయమై పౌలు ఆయన పరిచర్య చేశాడు. ఇంక మూడవది ఒక లేబర్గా, ఒక పనివాడుగా పనిచేశాడు. మూడవది చూడండి, 11వ వచనం నేను చదువుతాను. 2వ అధ్యాయము 11వ వచనం. అండ్ యీ నో హౌ వీ ఎగ్జార్టెడ్ అండ్ కంఫర్టెడ్ అండ్ చార్జ్డ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ యాజ్ ఎ ఫాదర్ డత్ హిస్ చిల్డ్రన్. ఇక్కడ మళ్ళీ తండ్రి వలె గమనించండి, తల్లి మాత్రమే కాదు, తల్లి వలె చూసుకోవడం మాత్రమే కాదు, తండ్రి వలె కూడా పౌలు ఈ సంఘం విషయమై వివరించాడు. ఏం చేశాడు? తల్లి ఏం చేస్తుంది? బుజ్జగిస్తుంది, ఆ గారాభం చేస్తుంది, పాలిస్తుంది, పోషిస్తుంది, తర్వాత ఆ బిడ్డ యొక్క క్షేమము కొరకే, ఆరోగ్యం కొరకే అన్నీ చేస్తుంది. తండ్రి ఏం చేస్తాడు? చూడండి, తండ్రి ఎగ్జార్ట్ చేస్తాడు, హెచ్చరిస్తాడు, ఆదరిస్తాడు. తర్వాత మూడోది చార్జ్ అనే మాటకు తెలుగులో ఏంటండి? సరే, తెలుగులో ఉందో లేదో, ధైర్యపరచండి. అది చాలా ప్రాముఖ్యం. ధైర్యపరచుడు. గమనించండి, ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, తల్లి ధైర్యపరచడం కంటే కూడా తండ్రి ధైర్యపరిచినప్పుడు ఆ ధైర్యం వేరేగా ఉంటుంది. తల్లి ఎన్ని మాటలు చెప్పినా తండ్రి ఒక్క మాట, నాయనా నేనున్నా, నువ్వేం భయపడొద్దు అంటే ఒక పిల్లవాడికి ఎంత ధైర్యం. సో పౌలు ఈ సంఘం విషయంలో ఒక తల్లిగా మాత్రమే కాదు, కానీ ఒక తండ్రిగా హీ డిడ్ ఎవ్రీథింగ్, సమస్తము అన్ని రీతులుగా ప్రయాసపడ్డాడు. అన్ని రీతులుగా ఎగ్జార్ట్ చేస్తూ, వారిని హెచ్చరిస్తూ వచ్చాడు, దివారాత్రులు హెచ్చరించాడు. అంతేకాదు వారిని ఆదరించాడు. ఎందుకు ఆదరణ కలిగించాలి వీరికి? చూడండి ఎందుకో. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, మొదటి అధ్యాయం 6వ వచనంలో. మొదటి అధ్యాయము 6వ వచనం నేను చదువుతాను, మీరు దయచేసి గమనించండి. అండ్ యీ బికేమ్ ఫాలోవర్స్ ఆఫ్ అస్ అండ్ ఆఫ్ ద లార్డ్, హ్యావింగ్ రిసీవ్డ్ ద వర్డ్ ఇన్ మచ్ అఫ్లిక్షన్ విత్ ద జాయ్ ఆఫ్ ద హోలీ గోస్ట్. మచ్ అఫ్లిక్షన్ అనే మాట గమనించండి. ఎంతో విస్తారమైనటువంటి, అధికమైనటువంటి శ్రమల గుండా ఈ సంఘం వెళ్ళింది. కష్టమైనటువంటి పరిస్థితులు, ఎటువంటి కష్టాలు సంభవించిండవచ్చు. అనేకులు ప్రాణాపాయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే విరోధులు వీరిని చంపాలని చూస్తున్నారు. పౌలునే చంపాలని చూసి పౌలునే వదలని వారు వీళ్ళని వదులుతారా?
వారిని వదులుతారా? కాబట్టి అనేకులు ప్రాణాపాయమైనటువంటి పరిస్థితులు ఉన్నారు, అనేకులు ఆర్థికమైనటువంటి నష్టాలు, అనేకులు సామాజికంగా వెలివేయబడినటువంటి పరిస్థితి. సో సోషల్ ఎక్స్కమ్యూనికేషన్, ఎకనామిక్ లాస్, ఫిజికల్ డ్యామేజ్ అండ్ థ్రెట్ టు దేర్ లైఫ్, అన్ని రీతులుగా వీరికి కష్టాలే ప్రభువుని నమ్మిన కారణాన్ని బట్టి. అయినా ఇక్కడ ఉన్న మాట ఏంటంటే విత్ జాయ్ ఆఫ్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో వీరు దేవుని వాక్యాన్ని స్వీకరించారు, దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టినారు, ఆ వాక్యమునందు విశ్వాసం ఉంచారు. అంతేకాదు వీరికి ఉన్నటువంటి ఈ సంఘంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే దేవుని వాక్యము వీరికి బోధించినప్పుడు వీళ్ళు ఏం చేశారంట? 13వ వచనంలో ఉంది, 2వ అధ్యాయం 13వ వచనం. అక్కడ ఏం రాయబడింది అంటే, నేను చదువుతాను చూడండి మధ్యలో, బికాస్ వెన్ యూ రిసీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ye heard of us, ye received it not as word of men but as it is in truth the word of God. ఇదేదో మనుషుల మాట, పౌలు మాట, శీల మాట, లేకపోతే ఇంకా వేరే పౌలుతో పాటు ఉన్నటువంటి పరిచారకులు బోధించినటువంటి బోధగా వారు భావించలేదు. కానీ ఇది సాక్షాత్తు దేవుని వాక్యము, ఇది దేవుని ఆజ్ఞ, ఇది దేవుని యొక్క హెచ్చరిక, ఇది దేవుని యొక్క ఆదరణ, ఇది దేవుని యొక్క మాట, ఇది దేవుని యొక్క పిలుపు అని వారు దేవుని వాక్యంగా దాన్ని భావించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, అందుకొరకే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా వీరు దేవుని గట్టిగా చేపట్టినారు, ప్రభువును విడవలేదు. అన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రేమిన వాళ్ళరా, అలాగూ ఈ సంఘము పౌలును వెంబడించారు. చూడండి, అందుకొరకే అంటాడు, యు ఫాలోడ్ అస్ అండ్ ద లార్డ్. 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలును వెంబడించారు, ప్రభువును వెంబడించారు, పౌలును వెంబడించారు, ప్రభువును వెంబడించారు. పౌలు ఇక్కడ మనం చూసినట్లయితే మళ్ళీ వారికి ఒక మాదిరికరమైనటువంటి ఎగ్జాంపుల్గా ఉన్నాడు. గమనించండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. తెస్సలోనిక వారు మాదిరిగా ఉండడం మాత్రమే కాదు, కానీ పౌలు వీరికి మాదిరిగా ఉన్నాడు, వీరికి మాదిరిగా ఉన్నాడు. పౌలు వీరికి మాదిరిగా ఉన్నాడు, వీరు అనేకులకు మాదిరిగా ఉన్నాడు. ఇది మనం గమనించవలసినటువంటి విషయం. కాబట్టి దేవుని పరిచారకులుగా, దేవుని పనిలో ఉన్నటువంటి మనము మాదిరిగా ఉండాలి అన్నటువంటి విషయము మనకు తెలియజేయబడతా ఉంటుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే పౌలు తిమోతిని కూడా ఇదే విషయాన్ని తిమోతికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, 1 తిమోతి 4వ అధ్యాయం, 1 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం. 1 తిమోతి 4:12. తృణీకరింపనివ్వకము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను, విశ్వాసులకు. ఇది మనం చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, మనము అన్యులకు మాదిరిగా ఉంటాం, క్రీస్తు నెరగని వారికి మాదిరిగా ఉంటాం, లేదా బయట ఉన్నటువంటి వారికి మాదిరిగా ఉంటాం. అది చాలా సులువైంది. అన్యులకు మాదిరిగా ఉండడము, ప్రభు నెరగని వారికి మాదిరిగా ఉండడము, లేకపోతే ఎవరికో వేరే వారికి మాదిరిగా ఉండడము, దాంట్లో పెద్ద విషయం ఏం కాదు. కానీ ఇక్కడ పౌలు హెచ్చరించేది ఏంటి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఇది ఒక పరిచారకుడిగా మనము కలిగి ఉండవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి, వీ షుడ్ బి ఏ ఎగ్జాంపుల్ టు ద బిలీవర్స్, విశ్వాసులకు ఇక్కడైతే ఏ విషయాల్లో ఉండాలి అన్న విషయాన్ని కూడా పౌలు తిమోతిని హెచ్చరించి రాస్తూ ఉంటున్నాడు. వాక్యములో, మనము మాటలో, తర్వాత ప్రవర్తనలో, ప్రేమలో, ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది, ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేసింది, ఇన్ స్పిరిట్, ఆత్మలో కూడా, తర్వాత ఇన్ ఫెయిత్ అండ్ ఇన్ ప్యూరిటీ. అంటే ఒక విధంగా చూడాలంటే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు బీ ఎగ్జాంపుల్. సో ఈ పలానా విషయము అనేది మినహాయింపబడకుండా అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి అని పౌలు ఇక్కడ హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఇలాగూ పౌలు వీరికి మాదిరిగా ఉన్నాడు. సో హీ వాజ్ నాట్ ఓన్లీ యాజ్ ఎ మదర్ ఫీడింగ్ దెమ్ విత్ ద ప్యూర్ మిల్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం అనే నిర్మలమైనటువంటి పాలను ఒక తల్లికి పోషించినట్లుగా వీరిని పోషించి వీరిని బలపరచడం మాత్రమే కాదు, తండ్రి వలె ప్రతి దినము ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి వారిని క్షేమాభివృద్ధిలోనికి నడిపించడం మాత్రమే కాదు, ఒక దాసుడుగా రాత్రింబగలు వారి విషయమై జాగ్రత్త వహించి వారి విషయమై పని చేస్తున్నాడు. అదే సమయంలో జాగ్రత్త పడుతున్నాడు. ఐ షుడ్ నాట్ బి చార్జబుల్ అంటూ యూ, నేను మీకు ఏమాత్రం కూడా మీ మీద భారముగా ఉండకుండా ఉండాలని పౌలు వారిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అలాగూ పౌలు ఈ సంఘం విషయమై ఎంతో జాగ్రత్త కలిగి ఉంటున్నాడు. ప్రేమ వల్ల ఇది
మనకు కూడా ఒక మాదిరికరమైనటువంటి విషయం. ఇక్కడ మనము ఇంకా గమనించినట్లయితే పౌలు ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తే ఏమేం చేశాడు. ఇంకొక వచనం చూద్దాం. మొదటి వచనము, ఫర్ యువర్ సెల్ఫ్స్ బ్రదరన్ నో అవర్ ఎంట్రన్స్ ఇన్ అంటు యూ దట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ వెయిన్. సో పౌలు చేసినటువంటి పరిచర్య ఎటువంటి పరిచర్య? వ్యర్థమైనటువంటిది పరిచర్య కాదు. ఇట్ వాజ్ ఎ ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ మినిస్ట్రీ. సంపూర్ణమైన ఫలవంతమైనటువంటి పరిచర్య తెస్సలోనిక పక్షమున చేశాడు. రెండోదిగా చూసినట్లయితే అక్కడ 2వ మాట పౌలు అంటాడు 2వ వచనంలో దేవుని వాక్యమును ధైర్యముగా వారికి బోధించాడు. వి వర్ బోల్డ్ ఇన్ అవర్ గాడ్ టు స్పీక్ అంటు యూ ద గాస్పెల్ ఆఫ్ గాడ్ విత్ మచ్ కంటెన్షన్. గమనించండి, ఈ రోజుల్లో ఎట్లుందో సువార్త ప్రకటించడం ఎలాగైతే కష్టమో, ఎక్కడ చూసినా మనుషులు ఏదైనా క్రీస్తు గురించి మాట్లాడగానే మీరు మత ప్రచారం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారని ఎలాగైతే వ్యతిరేకత ఉందో, రిసీవింగ్ అనేది చాలా తక్కువగా ఉంది, ఎదిరించడం అనేది ఉంటుంది. కాబట్టి 6 దినాల్లో కూడా కంటెన్షన్, దెర్ వాజ్ లాట్ ఆఫ్ కంటెన్షన్. అటువంటి కంటెన్షన్, విరోధమును ఎదిరించి పౌలు దేవుని వాక్యాన్ని అక్కడ తెస్సలోనిక సంఘస్థులకు ఆయన ప్రకటించాడు. మూడోదిగా చూసినట్లయితే చూడండి ఏం చేశాడు. 3వ వచనంలో మనం చూస్తే, అవర్ ఎగ్జార్టేషన్ వాజ్ నాట్ ఆఫ్ డిసీట్ నార్ ఆఫ్ అన్క్లీన్నెస్ నార్ ఇన్ గైల్. హీ వాజ్ ప్రీచింగ్ ద ప్యూర్ గాస్పెల్ విత్ ప్యూర్ మోటివ్స్. చూడండి, నాట్ అన్క్లీన్నెస్ ఆర్ డిసీట్ ఆర్ గైల్, కపటము కానీ అపవిత్రత కానీ లేకపోతే మోసము మాయ లేకుండా ఎంతో స్వచ్ఛమైనటువంటి మనసుతో ప్యూర్ గాస్పెల్ విత్ ప్యూర్ హార్ట్, ప్యూర్ మోటివ్స్ పౌలు దేవుని సువార్తను వారికి బోధిస్తూ ఉన్నాడు. 4వదిగా మనం చూసినట్లయితే మనుషులను సంతోషపరిచేటట్లుగా కాదు కానీ క్రీస్తు ప్రభును సంతోషపరిచేటట్లు ఆయన సువార్త ప్రకటించాడు. ఏ మనుషుని సంతోషపరచడానికి కాదు, లేకపోతే తన సొంత ఫిలాసఫీస్ని ప్రకటించడానికి కాదు. హీ ప్రీచ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ హీ ప్రీచ్డ్ ఇట్ టు ప్లీజ్ క్రైస్ట్, క్రీస్తును సంతోషపరిచేటటువంటి ఉద్దేశంతో. అంతేకాదు 5వదిగా మనం చూసినట్లయితే 5వ వచనంలో, వితౌట్ కవర్చియస్నెస్, ఏది కూడా ఆశించకుండా, ఏది ప్రతిఫలముగా ఏమొస్తుందా, నాకు ఏ లాభం వస్తుంది, దీనివల్ల నాకు ఏ ప్రయోజనం వస్తుంది, నా ఇంట్రెస్ట్ ఏ రీతిగా ఫర్దర్ అవుతాయి, ముందుకు పోతాయి అన్నది ప్రమేయం లేకుండా విత్ క్లియర్, అంటే ఒక ఎటువంటి అన్సెల్ఫిష్ మోటివ్తో పౌలు సువార్త ప్రకటించాడు. తర్వాత ఇంకో మాట చూసినట్లయితే 7-8 వచనాల్లో చూస్తే, he preached the word of God lovingly and gently, ఎంతో మృదువైన రీతిగా, ప్రేమతో. కంటెన్షన్స్ ఉన్నాయి, వ్యతిరేకత ఉంది. చాలాసార్లు వ్యతిరేకత ఉన్నప్పుడు మనం ఎక్కడన్నా సువార్త చెప్తా ఉన్నప్పుడు వ్యతిరేకించినప్పుడు వాళ్ళు రేజ్ అయితే మనం కూడా రేజ్ అయితే ఇక అక్కడ there will be only argument, no gospel. అందుకొరకు ఎక్కడైనా ఒక ఆయన అన్నాడు, I would rather lose an argument than lose a soul. ఎక్కడైనా వాదిస్తూ ఉన్నప్పుడు, సువార్త గురించి వాదించడం జరిగినప్పుడు, ఐఎమ్ విల్లింగ్ టు లూజ్ ఏ ఆర్గ్యుమెంట్ బట్ నాట్ విల్లింగ్ టు లూజ్ ఎ సోల్. నేను వాదనలో ఓడిపోవడానికి సిద్ధమే, కానీ ఆత్మను కోల్పోను అనేటువంటి ఆశతో, అటువంటి కమిట్మెంట్తో మనము చేసినప్పుడు ఖచ్చితంగా మృదువైనటువంటి రీతిగా ప్రేమతో మనము సువార్త ప్రకటించినప్పుడు అది ఫలమును ఫలిస్తుంది. అదే పౌలు యొక్క అనుభూతి ఈ యొక్క తెస్సలోనిక సంఘం విషయంలో. ప్రేమ వర్లను అంతేకాకుండా పౌలు ఎంతో పవిత్రమైనటువంటి అన్బ్లేమబుల్ వేలో వీరి మధ్యలో వ్యవహరించాడు. హీ బిహేవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఏ అన్బ్లేమబుల్ వే. ఇది మనము పౌలులో జీవితంలో నుండి మనం నేర్చుకోగలిగినటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక పరిచారకుడు, మోడల్ సేవకుడు, మోడల్ పరిచారకుడుగా ఉండవలసినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో వ్యక్తిగతమైనటువంటి పవిత్రత. గమనించండి, ఎక్కడైనా కానీ దేవుని పరిచర్య చేస్తున్నామంటే పర్సనల్ అటాక్స్ ఖచ్చితంగా వస్తాయి. వ్యక్తిగతంగా మనం చేసే బోధ మీద రాకపోవచ్చు, మన ప్రభు మీద రాదు. ఎందుకంటే మన ప్రభు అనింద్యుడు, ఆయన మీద ఏమో. ఎక్కడైనా చూడండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్, మొన్న సండే నేను ఒక దగ్గర పోయాను. ఒక సిస్టర్ని మాట్లాడుతూ ఉన్నాను. ఆమె కొన్ని రోజులు మంచిగా మన సహవాసానికి వచ్చింది, అంటే ఇక్కడ కాదు వేరే దగ్గర సహవాసం వచ్చింది.
సడన్గా సహవాసం మార్చి వేరే సంఘానికి వెళ్తా ఉంది. నేను పోగానే ఎందుకు అట్లా చేస్తున్నారమ్మా అని అనగానే అంటే మళ్ళీ మళ్ళీ నాకేం ఛాన్స్ ఇవ్వకుండా ఒక 10 నిమిషాలు అంటే మొత్తం బ్లాస్ట్ చేసేసింది. ఆమె ఒక 6-7 ఇయర్స్ మంచిగా సంఘానికి వచ్చింది, ఆరాధిస్తూ ఉంది, ఎదుగుతూ ఉంది, ఎన్నో కష్టాలు, విధవరాలు. కానీ ఇప్పుడు దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, కొంచెం మేలు జరిగినాయి. తర్వాత వేరే సంఘంలో ఆమెకు ఏదో కొంచెం రోల్ ఇచ్చేసరికి ఇంకా మొత్తం వ్యతిరేకంగా. ఒక 15 నిమిషాలు ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె కొంచెం కూల్ అయింది. కూల్ అయిన తర్వాత ఇంకా ఓపెన్ అవుతా ఉంది. ప్రియమైన వాళ్ళరా, వ్యక్తిగతమైనటువంటి అటాక్స్ కంపల్సరీ దేవుని పరిచర్య చేసే వాళ్ళ మీద వస్తాయి. దీని విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ స్కోప్ ఇవ్వకుండా ఉండాలి. స్కోప్ ఇవ్వకపోయినా పౌలును దూషించిన వారు ప్రభువును దూషించారు. తిండిపోతూ, త్రాగుబోతూ, పాపుల స్నేహితుడు, దయ్యం పట్టినటువంటి వాడు అని ప్రభువును ప్రపంచంలో ఎవ్వరు ఏలెత్తి చూపించినటువంటి ఆ ప్రభువు మీదనే వచ్చినప్పుడు మన మీద రాకపోవడం అదేం పెద్ద విషయం కాదు. ప్రేమ వాళ్ళరా, కానీ వస్తాయి. పర్సనల్ అటాక్, ద గ్రేటెస్ట్ వే టు బ్రింగ్ అస్ డౌన్, ద గ్రేటెస్ట్ అండ్ ద ఈజియెస్ట్ వే టు స్పాయిల్ ద వర్క్ ఈజ్ పర్సనల్ అటాక్ ఆన్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ద లార్డ్. ప్రభువు కొరకు పనిచేసే వారి మీద వ్యక్తిగతంగా, మనం చేసే బోధ మీద కాదు, మనం చేసే పని మీద కాదు, పరిచర్య మీద కాదు, మన మతం మీద రాదు, వ్యక్తిగతంగా వస్తాయి. ఎన్నో వస్తాయి. ఇంకా ఎటువంటి అంటే ఇంకా మనం మామూలుగా చెప్పలేము కూడా, అటువంటివి కూడా వస్తాయి. అటువంటి పౌలుకు వచ్చాయి. కానీ పౌలు ఎక్కడ కూడా తను తాను సమర్థించుకొని దాని గురించి దాన్ని సమర్థించి అట్లా కాదు అని చెప్పుకోలేదు. హిజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ టెస్టిమనీ. అది తన జీవితము, తను జీవించిన జీవితము, తను చేసిన పరిచర్య, తాను ఫలించిన ఆత్మ ఫలములు అవే అందరి నోర్లను మోయించాయి. తద్వారా పౌలు చివరికి ఆయన ఈ మాట అనగలిగాడు. మనము మరొకసారి ఆ 2వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. తెస్సలోనిక మొదటి పత్రిక 2:20 చదువుకుందామండి. చివరికి ఏమైంది? వీల్ ఫర్ యీ ఆర్ అవర్ గ్లోరీ అండ్ జాయ్. ఈ తెస్సలోనిక విశ్వాసులే ఆయనకి ఇప్పుడు ఏమయ్యారు? మహిమయు ఆనందమయ్యారు. సో వీరందరూ, ఈ ఆత్మలన్నీ ఆయనకు ఒక జీవ కిరీటం ఇచ్చేవిగా, అక్షయ కిరీటం ఇచ్చేవిగా, మహిమ కిరీటం ఇచ్చేవిగా వీరు మారి ఉంటున్నారు. వీరే అందుకొరకే పైన వచనంలో కూడా అంటాడు, క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్, మీరే నా ఆనంద కిరీటముగా వీరు మారి ఉంటున్నారు. కానీ ఆనంద కిరీటం మారడానికి పౌలు ఎన్నో పరిస్థితులను వెళ్ళి ఉంటున్నాడు. కాబట్టి మనకు పౌలు ఒక మాదిరికరమైనటువంటి పరిచారకుడు ఉంటున్నాడు. ఆయన జీవితము, ఆయన త్యాగము, ఆయన ప్రేమ, ఆయన ప్రయాసము, అది ఎగ్జాంపులరీ. అందుకొరకే ఈస్ కాల్డ్ ది గ్రేటెస్ట్ క్రిస్టియన్. గొప్ప క్రైస్తవుడు, గొప్ప పరిచారకుడు, క్రీస్తు ప్రభు కొరకై ఎంతో ప్రయాసపడ్డాడు. అలాగూ ప్రభు ఆయనకు అడుగుజాడులో పౌలు వలె మనం కూడా మందకు మాదిరికరంగా ఉండేటట్లుగా మనము ప్రభు తన కృపను మనకు అనుగ్రహించిన గాక. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి వచనము పౌలు ఇక్కడ తెస్సలోనిక తిమోతికి రాస్తా ఉన్నాడు. ఒక మాట చదువుకుందాం. మొదటి తిమోతి 4వ అధ్యాయం 16వ వచనం. మొదటి తిమోతి, 1 తిమోతి 4:16. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాట. పౌలు ఈ మాట ఇంకొకసారి కూడా చెప్పాడు. చదువుకుందాం అందరం కలిసి. టేక్ హీడ్ అంటు దై సెల్ఫ్ అండ్ అంటు ద డాక్ట్రిన్, కంటిన్యూ ఇన్ దెమ్, ఫర్ ఇన్ డూయింగ్ దిస్ దౌ షల్ సేవ్ దై సెల్ఫ్ అండ్ దెమ్ దట్ హియర్ ది. ఇక్కడ ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇందులో మనము గమనించవలసినటువంటి మాట ఏంటంటే, టేక్ హీడ్ టు దై సెల్ఫ్, మీ విషయమై మీరు జాగ్రత్త పడు. ఇదే మాట పౌలు ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి సంఘ పెద్దలకు కూడా రాశాడు. యాక్ట్స్ 20th చాప్టర్లో టేక్ హీడ్ టు యువర్ సెల్ఫ్ అని మళ్ళీ అక్కడ మాట రాశాడు. ఇది దేవుని పరిచారకుల విషయంలో పౌలు ఇస్తున్నటువంటి రెండు పర్యాయములు ఇస్తున్నటువంటి హెచ్చరిక. టేక్ హీడ్ టు యువర్ సెల్ఫ్ మొట్టమొదటిగా, తర్వాత మీరు చేసే బోధ విషయమై జాగ్రత్తగా ఉండండి, తర్వాత ఆ బోధ యందు కొనసాగండి, తర్వాత అప్పుడు
అలాగూ చేయడం ద్వారా మిమ్మల్ని మీకు మేలు కలగజేసుకోవడం మాత్రం కాదు, కానీ మీ వాక్యము మీ బోధను వినే వారికి కూడా మీరు క్షేమాభివృద్ధిని కలగజేసిన వారు అవుతారు. కాబట్టి అలాగున మన విషయమే మనం జాగ్రత్త పడాలి. టేక్ హీడ్ టు యువర్ సెల్ఫ్. అక్కడ ఇంకొక మాట కూడా, టేక్ హీడ్ టు యువర్ సెల్ఫ్ అండ్ టు ద ఫ్లాక్ విచ్ ద లార్డ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ టు యువర్ కేర్. మీ విషయమే మీరు జాగ్రత్త పడండి. అంతేకాకుండా ఎవరి మీద అయితే మిమ్మల్ని ప్రభు నాయకులుగా నియమించాడో వారి విషయమే, ఆ మంద విషయమే కూడా మీరు జాగ్రత్త పడుడి. కాబట్టి అలాగున ప్రభు యొక్క హెచ్చరికను మనము పొందిన వారమై ఈ పరిచర్యలో మన విషయమే మనం జాగ్రత్త, మనము బోధించేటటువంటి ఆ డాక్ట్రిన్ విషయమే జాగ్రత్త కలిగిన వారమై ప్రభు యొక్క వాక్యములో మనము నిలకడగా నిలిచి కొనసాగుటకు ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక.